దేవుడు లోతుతో చెప్పాడు, రా, బయటికి వచ్చేయి. నీవు వెళ్ళిపోయే వరకు నేను ఈ పట్టణాన్ని నాశనం చేయలేను. యుగాంతంలో జరగబోయే సంఘటన ఈ సందర్భంలో చెప్పక తప్పదు. సంఘం ఈ లోకంలో ఉండగా లోకం మీదికి మహాశ్రమలు రావటానికి వీల్లేదు. ఎందుకని? క్రీస్తు మన పక్షాన తీర్పునకు గురయ్యాడు. అందుచేత రాబోయే తీర్పు సంఘం మీదికి రాదు. శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు. సొదొమ గొమొర్రా జంట నగరాలు లోకానికి సాదృశ్యం. ఈ రోజున లోకం అచ్చం అలనాటి సొదొమ గొమొర్రాలలాగే ఉంది. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ సంగతి దేవుడు బయలుపరచలేదు. అయితే ఆయన ఎప్పుడైనా రావచ్చు. నేడో రేపో, ఈ క్షణమో మరుక్షణమో ప్రభువు రావచ్చు. తీతుపత్రిక 2వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు వినండి. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది. ఏమని? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసము ఎదురుచూస్తూ ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బతుకుతూ ఉండాలి. యేసు రాకడ అతి సమీపమై ఉన్నది. ప్రియ సోదరీ సోదరులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. అది ఎట్టి ప్రేమ! మన కోసమై ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని తీర్పు రాకముందే దేవుని పిల్లలమైన మనము ఆయన వస్తాడనే నిరీక్షణను బట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనం పవిత్రంగా చేసుకొని మంచి సాక్ష్యము కలిగి జీవిస్తాము. యేసునందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడూ పాపం చేయడు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మన భావజీవితాన్ని కూడా ఆయన తేటగా చూడగలడు. దావీదు కీర్తన 139 మొదటి నుండి 4వ వచనం వరకు. భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు: ఓ దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడం, లేవటం నీకు తెలుసు. నేను తలంచక మునిపే నా మనసు నీకు తెలుసు. నా నడక, నా పడక అంతా నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీకు తెలుసు. నా మాట నా నాలుకకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలుసు. యేసు ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు, మీ తలమీది వెండ్రుకలు ఎన్నో, ఆ లెక్క మీ తండ్రికి తెలుసు. మరో విషయం మీ దృష్టికి తేగోరతాను. నన్ను గురించి నాకు తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువ తెలుసు. ప్రతి వ్యక్తి విషయం దేవునికి ఎంతో శ్రద్ధాసక్తులున్నాయి. మన మాట, తలంపు, క్రియ ఏదీ ఆయనకు మరుగైనది కాదు. సొదొమ గొమొర్రాలను ఆధునిక లోకము తలదన్నిపోతోంది. దేవుని శిక్ష రాబోతోంది, జాగ్రత్త. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు హితోపదేశం గమనించండి. ప్రభు అని నన్ను పిలిచినంత మాత్రాన ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు ఒక యువకునికి చేసిన హెచ్చరిక మనము ఎన్నడూ మరువరానిది. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలసిందే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినట్లు తనకు విధేయులైన వారికందరికీ యేసు నిత్య రక్షణకు కారకుడు గనుక వెంటనే యేసు ప్రభువు మాటను శిరసావహించి ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించడమే ఏకైక మార్గం. నీతిమంతులు కనీసం 10 మంది ఉన్నా ఆ పట్టణం నాశనం అయ్యేది కాదు. 5. లోతు అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడే, కనీసం 10 ఆత్మలనైనా సంపాదించలేకపోయాడు. సిగ్గు సిగ్గు. 6. లోతు రక్షించబడిన వాడే కాని అంతా కోల్పోయాడు. అతని సహవాసం, పరిసరాలు మంచివి కావు. 7. సంఘం ఎత్తబడితేనే కాని భూమి మీదికి భయంకరమైన శ్రమలు రావు.